హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. నేను సౌజన్య బాబా. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అనమాట. ఇన్ని రోజులు పట్టింది అప్లోడ్ చేయడానికి. సో చూస్తున్నారు కదా, నేనైతే అమ్మవారి పూజనైతే ఇలా చేసుకున్నాను అనమాట. అసలు నేనైతే గుడికి వెళ్ళి చేసుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకో అమ్మవారు నాకు ఇంట్లోనే ఇలా చేసుకొని ఇచ్చిందనమాట. సో అనుకోకుండా అసలు 11 దాటిందనమాట పని అయ్యేసరికి. 11 అట్లా దాటేసేసరికి ఇంకా గుడికి వెళ్ళను, ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాను. సో మా వారికి కూడా కొంచెం హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉన్నారనమాట ఆ రోజు. సో చూస్తున్నారు కదా, ఇద్దరం కూర్చొని వ్రతం చేసుకోవడం నాకైతే చాలా బాగా అనిపించింది. సో షార్ట్ వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ఇంకా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ఈ టైం పట్టిందనమాట. సో అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేసావనేసి అయితే అందరూ అన్నారనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ముందుగా స్వామి అమ్మవార్లందరినీ కూడా, అంటే వినాయకుడిని, అమ్మవారిని అందరినీ ఆహ్వానించి ముందుగా అయితే గౌరీ పూజ చేస్తున్నాను. సో అమ్మవారిని అయితే ఇంత చక్కగా అలంకరించాను. నాకైతే అనుకోలేదన్నమాట, అనుకోకుండా ఇంత చక్కగా అలంకరణ అయింది. ప్రతి ఒక్క పూజా వస్తువులన్నీ దగ్గర పెట్టేసుకొని నిదానంగా చేసుకున్నాను అనమాట. పూజ 2 గంటలకు మొదలు పెట్టాను. సో పలహారాలన్నీ కూడా అమ్మ రెడీ చేసి ఇచ్చింది, అది నాకు ప్లస్ పాయింట్ అయిందనమాట. వంట కార్యక్రమం అంతా కూడా అమ్మ చూసుకుంది. సో ముందు రోజు అయితే నాకు స్టిచ్చింగ్ బిజీ ఉండే అనమాట. సో అందుకోసమనే నేను గుడికి వెళ్ళి చేసుకుందాము అందరితోటి సామూహికంగా అనుకున్నాను. పోయిన ఇయర్ అలా చేసుకున్నాను అనమాట. సో ఈ సంవత్సరం కూడా అలాగే అనుకున్నాను, కానీ అస్సలు వీలు పడలేదు. బ్లౌజెస్ అన్నీ అందించేసరికి నాకు 10 అయిందనమాట. అంటే అందరికి కూడా అర్జెంటే కదండి. సో మా పాపకు కుట్టాను, నేను స్టిచ్ చేసుకున్నాను, అండ్ కస్టమర్స్కి ఇచ్చేసరికి ఆ టైం అయిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే గౌరీ పూజ చేస్తున్నాను అనమాట. అండ్ అమ్మవారిని అయితే ఇంత చక్కగా అలంకరిస్తాను, ఇంత బాగా చేసుకుంటానైతే నేనైతే అనుకోలేదన్నమాట. సో ఆ అమ్మవారే నాతో ఇలా చేయించుకుందేమో అనిపించింది నాకైతే. సో చక్కగా పూలు అమ్మ తీసుకొచ్చింది, కొన్ని రిక్కినాని తీసుకొచ్చిండు. సో ఇవన్నీ కొనుక్కొచ్చిండు అనమాట. మమ్మీ అలంకరణ చేద్దాం మమ్మీ అనేసి అన్నీ తీసుకొచ్చిండు అనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ లేట్ అయినా పర్లేదు, చక్కగా చేసుకుందాం అనేసి ఇంకా పిల్లలకైతే అమ్మ టిఫిన్ చేసి పెట్టేసింది. ఇంకా మా వారిని కూడా పాలు తాగమన్నాను అనమాట. ఇంకా నేనైతే ఏం తినలేదు. సో నాకైతే పూజ అయితే సరిపోతుంది అనిపిస్తుంది అనమాట ఆ టైంలో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామి అమ్మవార్లందరినీ ఆవాహనం చేస్తున్నాను అనమాట. ఆవాహనం చేసిన తర్వాతనే ఇంకా పూజ అంతా రెడీ చేస్తాం కదా. ఇంకా గౌరీ పూజ అయిపోయింది. ఇప్పుడు స్వామి అమ్మవార్లకి నాకు ఎంతో ఇష్టమైన అభిషేకం అన్నమాట. నేను ప్రతిసారి మీకు చూపిస్తాను కదా తప్పకుండా. అండ్ పసుపు, కుంకుమ, గంధం నీళ్ళతో సో అలా అయితే అభిషేకం చేయడం నాకు చాలా ఇష్టము. నేను వీలైనప్పుడల్లా కూడా చేస్తూ ఉంటాను, శుక్రవారాలు, మంగళవారాలు అలా అనేసి చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఈరోజు ఇలా చేసుకోవడం పూజ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఏమంటే మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు, ఇంకా నేను కూడా గుడికి వెళ్ళి పూజ చేసుకొని వద్దాం అనుకున్నాను. సో ఇలా ఇంత బాగా అవుతుంది అనుకోలే. ఈసారి వరలక్ష్మి వ్రతం అందరు రావడం, బాయనాలు తీసుకోవడం, సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ స్వామి అమ్మవార్లని ఇద్దరిని కూడా పూజ చేస్తానన్నమాట. ఎప్పుడు కూడా అమ్మవారిని సింగిల్గా పూజ చేయకూడదు అంటారు. సో అందుకనేసి ఇంకా తప్పకుండా నేను స్వామివారిని కూడా పక్కనే ఉంచేస్తానన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా పసుపు నీళ్ళతో, గంధం నీళ్ళతో అండ్ కుంకుమ నీళ్ళతో చేస్తే నాకైతే చాలా తృప్తిగా అనిపిస్తుంది. అసలు అంటే గుడికి వెళ్తే సామూహికంగా చేస్తే ఇవన్నీ చేయలేమన్నమాట. సో ఇంకా అందరితో పాటు మనం కదా అండి, అలా అన్నమాట. సో నాకు ఎప్పుడు ఇలా చేస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకో గుడికి వెళ్ళి చేసుకుందాం అనేసి అనుకున్నా, బట్ ఇలా చేస్తా అనుకోలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా పంచామృతాలు అన్నీ సిద్ధం చేసుకున్నాం అనమాట. అంటే పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తారు. మా వారిది అయితే మీకు చెప్పనవసరం లేదు, తను కూడా చాలా హెల్ప్ చేస్తాడు. ఇంకా అసలు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఇంకా అక్కడ కూర్చున్నారు.
సో చూస్తున్నారు కదా, పిల్లలతోటి కూడా ప్రతి ఒక్కటి కూడా నేను పూజ అనేది చేయిస్తానన్నమాట. వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఆ పూలన్నీ కూడా రిక్కినాన్ని తీసుకొచ్చాడు, మంచిరాలకి వెళ్ళి తోరణాలు కట్టాడు. అట్లా చిన్న చిన్నవన్నీ కూడా చేయిస్తానన్నమాట. పిల్లలకు కూడా తెలియాలి కదా మన సాంప్రదాయాలు అన్నట్టుగా. సో అమ్మ అయితే వంట కార్యక్రమం అంతా చేసేసింది. ఇంకా మేమైతే పూజ దగ్గర కూర్చొని ఈ పూజ అంతా చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, పసుపు నీళ్ళు పోస్తాను, తర్వాత శుద్ధోదక స్నానం అన్నమాట. అంటే నార్మల్ వాటర్తో చేయిస్తాను, కుంకుమ నీళ్ళు పోస్తాను, మళ్ళీ తర్వాత నార్మల్ వాటర్, అలా చక్కగా చేసుకుంటాను రిస్క్ లేకుండా. అండ్ చూస్తున్నారు కదా, ఎవరు కూడా రిస్క్ పడరు అనమాట పూజ దగ్గర. అయ్యో త్వరగా అయిపోవాలనేసి అయితే అనుకోరు. సో పూజకు ముందైతే కంపల్సరీగా మా వారికి పాలల్లో అరటిపళ్ళు కానివ్వండి అట్లా డ్రై ఫ్రూట్స్ వేసిస్తే తాగేసి ఇంకెంతసేపు అయినా పర్లేదు అంటారనమాట. ఆయనకు అంత ఇష్టం పూజ అంటే. సో చూస్తున్నారు కదా, ఇంకా పిల్లలతో కూడా చేయిస్తున్నాము. అండ్ నా పూజ ఎలా అనిపించింది అనేది మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. నా శారీ గురించి అయితే ప్రతి ఒక్కరూ అడిగారనమాట. తప్పకుండా ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇంకా స్వామి అమ్మవార్లని చక్కగా అభిషేకం చేసిన తర్వాత అండ్ పసుపు కుంకుమతో అలంకరణ చేసి వస్త్రం అనేది సమర్పిస్తున్నాము. అండ్ అలంకరణ అంతా కూడా చేస్తానన్నమాట. ఈ ముత్యాల హారం అయితే నాకైతే చాలా ఇష్టము. అండ్ అమ్మవార్లకి అలంకరిస్తే, స్వామి అమ్మవార్లకు అలంకరిస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నిండుగా రెడీ చేస్తే నాకైతే ఫుల్ మంచి వైబ్స్ అనిపిస్తుంది అనమాట ఆ రోజంతా కూడా. అండ్ నేను అక్కడే చూస్తూ ఉంటానన్నమాట. పూజ తర్వాత కూడా ఆకలి అనిపించదు. సో అలా అనమాట. ఇంకా మందార పూలు, కనకంబరాలు, మల్లెపూలు, చామంతులు, ప్రతి ఒక్క పూలు తెప్పించారు మా వారు. అండ్ బాబు తీసుకొచ్చాడు, అమ్మ కూడా తీసుకొచ్చిందనమాట. అండ్ తృప్తిగా చేసుకున్నాను పూజ అయితే. అండ్ 2 hours పట్టిందనమాట నా పూజ అయ్యేసరికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మట్టి విగ్రహం అనమాట. సో ఆ విగ్రహం పెట్టేస్తే సరిపోతుంది. నేను అలంకరణ ఏమీ చేయలేదన్నమాట. అంటే శారీ డ్రేపింగ్ అదంతా కూడా చేయలేదు. అండ్ ఈ విగ్రహం ఉంటే సరిపోతుంది అనేసి ఎప్పుడో తెప్పించుకున్నాను అనమాట. ఈ విగ్రహం మా రిక్కినాని అండ్ మా నాన్న ఇద్దరు కలిసి తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన కొత్తలో. సో అక్కడ కూడా ఉంది అమ్మవారు మా ఇంటి దగ్గర. సో అక్కడే ఉంది. ఇక్కడికి కూడా కొత్త తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇలా కూడా సింపుల్గా రెడీ చేస్తే చాలా బాగుంది కదా. శారీ డ్రేపింగ్ అంటే కొంచెం టైం పడుతుంది. అండ్ నేను కూడా అనుకోలేదు కదా ఇంట్లో చేసుకుంటా అనేసి. సో అమ్మవారే స్వయంగా వచ్చి ఇక్కడే కూర్చున్నట్టుగా ఉంది కదా. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా వారేమో అష్టోత్తరాలు చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను కుంకుమతో చేస్తున్నాను, మా వారు ఫ్లవర్స్తో కలశం దగ్గర చేస్తున్నారనమాట. ఇలా ఇద్దరం చేయడం అయితే నాకు ఈ సంవత్సరం చాలా బాగా అనిపించింది. అంటే మా ఊర్లో ఉన్నప్పుడైతే ఇద్దరం చేస్తుంటిమి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అస్సలు కుదరట్లేదు అనమాట. ఎప్పుడు తనకి ఆఫీస్లో పని ఉంటుంది. సో తను వెళ్ళిపోతారు. బట్ ఈ సంవత్సరం ఇలా చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, నేను కుంకుమతో అర్చన చేసుకుంటున్నాను అనమాట. అండ్ అమ్మవారిని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మీరైతే ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సంవత్సరం అయితే నేను ఇలా చేసుకున్నాను. ఈ సంవత్సరం అయితే మా పాప అవుట్ఫిట్ గురించి, నా అవుట్ఫిట్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైట్ అంతా కష్టపడి కుట్టాను కదండి మా పాప లెహంగా. సో చాలా బాగుందన్నారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నా శారీ గురించి కూడా అడిగారు. తప్పకుండా నేను షార్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఇక్కడైతే అమ్మవారికి నేను పువ్వులతో, కాయిన్స్తో, గాజులతో ఇలా అష్టోత్తరాలు చేస్తూ ఉంటానన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా అమ్మవారికి అయితే ఇక్కడ ప్రసాదాలు అన్నమాట. పులిహోర, సిరా, బెల్లమన్నం అండ్ సేమియా చేసామన్నమాట. చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ప్రశాంతంగా అనిపించింది అనమాట. ప్రసాదాలన్నీ కూడా అమ్మే ప్రిపేర్ చేసింది. నేను ఒక సిరా చేశాను అనమాట, సిరా ప్రసాదం చేశాను. సో మిగతావన్నీ కూడా అమ్మే చేసిందనమాట. అలా హెల్ప్ఫుల్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారి పూజ అంతా అయిపోయింది. మంగళహారతి అయితే ఇస్తున్నమాట. సో నాకైతే ఈ సంవత్సరం ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత ప్రశాంతంగా అనిపించింది. అండ్ నేను కూడా సింపుల్గా రెడీ అయ్యాను. చాలా బాగా అనిపించింది నాకు ఈ లుక్ కూడా.
నాకు మట్టుకు వరలక్ష్మి వ్రతం అనగానే గుర్తొచ్చేదైతే మాదారం అన్నమాట. మాదారంలో అయితే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ప్రతి ఒక్క పండగ కూడా చాలా బాగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారో అప్పుడు కూడా మేము అలాగే చేసుకునే వాళ్ళం అన్నమాట. ఏంటంటే అమ్మ మా ఇంటికి రావడము, వాయినాలకి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడము, ముందు రోజు షాపింగ్స్, శారీస్, నాకు కూడా అమ్మ లెహంగా కుట్టించేది ప్రతి ఇయర్ కూడా. అవన్నీ గుర్తొచ్చాయి. కొత్త డ్రెస్ వేసుకోవడం కదా, అవన్నీ గుర్తొచ్చేవి అన్నమాట. అండ్ ప్రతి ఒక్కరింటికి వెళ్తే మనకు కూడా వాయనం ఇస్తారా ఇవ్వరా అని అందరి మొహాలు చూడడము, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఇవన్నీ జరిగేవన్నమాట. అంటే అమ్మ వాళ్ళకి 2 బనానాస్ ఇస్తుంటే మాకేమో ఒక బనానా ఇచ్చేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. సో మా కాళ్ళకు కూడా పసుపు రాస్తారా రాయరా అలా చూసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. మేము ఫ్రెండ్స్ అందరం వెళ్తుంటాము కదా, అందరం కలిసి మమ్మీల వెనక వెళ్తుండే వాళ్ళం అనమాట. సో నైట్ 11 అయ్యేది అనమాట. ఇంకా వచ్చేసరికి డాడీ మా కోసం వెయిట్ చేస్తూ ఉండే. అండ్ ఆ శనగలన్నీ కూడా నెక్స్ట్ డే అయితే ఉడకబెట్టేసి ఉప్పు కారం వేసేసుకొని తినేవాళ్ళము. డాడీ మాకు టిఫిన్ లాగా అవి చేసి ఇచ్చేదన్నమాట. ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, అమ్మవారికి అయితే మంగళహారతి ఇస్తున్నాం కదా, మా వారైతే పాడుతున్నారనమాట. మంగళహారతి పాటలు వస్తాయి. సో చూస్తూనే పాడతాము, బట్ పాడతామన్నమాట. మాకు ఎంత తృప్తి అనిపిస్తుంది అంటే ఇలా పూజ చేయడం చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా ఇష్టపూర్తిగా చేసుకున్నట్టు అనిపించింది ఈ సంవత్సరం అయితే. పిల్లలు, మా వారు, నేను ఇంతమంది మీ వరలక్ష్మి వ్రతం చేయడము, కూర్చొని ఒక్క దగ్గర, అమ్మ కూడా ఉందన్నమాట, పక్కనే కూర్చొని ఉంది. సో ఇలా చేసుకోవడం అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ నాకు ఈసారి ఇలా కరుణించిందా అనిపించింది అనమాట. ఉన్నంతలో ఇలా చేసుకోవడం చాలా తృప్తిగా అనిపిస్తుంది. మనకి లేని దాని గురించి ఆలోచించే బదులు ఉన్నంతలో చేసుకోవడం నాకైతే చాలా ఇష్టం అన్నమాట. చూసారు కదండి ఎంత బాగా అలంకరించామో మేమైతే. అండ్ శారీ డ్రేపింగ్ లేకపోయినప్పటికి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు సింపుల్గా, హరిబరి లేకుండా, మనకి నచ్చినట్టుగా. మనము ఎక్కువ స్ట్రెయిన్ కాకూడదు. సో అందుకోసం అనేసి నేను ఇలా సింపుల్గా చేశాను. అండ్ నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మా వారి ఆశీస్సులు అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఈసారి నాకు పూజ ఇంత బాగా అనిపించింది. అమ్మవారు నన్ను కరుణించిందా అనిపించింది అనమాట. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ వాయనం మన ఇంటి మహాలక్ష్మికి అయితే ఇవ్వాలన్నమాట. సో మా పాపకైతే ఇస్తున్నాను మొదటి వాయనం. ఫస్ట్ అయితే అమ్మవారికి ఇస్తాం కదా, తర్వాత పాపకైతే ఇచ్చానన్నమాట వాయనం. మా పాప లెహంగా అయితే చాలా బాగుంది అన్నారు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను వాయనం ఇచ్చేసాను. ఎంతమంది మహాలక్ష్ములు వచ్చారో చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరము. అండ్ వీళ్ళంతా కూడా అమ్మ ఫ్రెండ్స్ అన్నమాట. కొంతమంది నా ఫ్రెండ్స్, కాలనీ వాళ్ళు, నా ఫ్రెండ్స్, అమ్మ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. నేను నాకు ఉన్నంతలో వాళ్ళకి వాయనం ఇచ్చి సంతోషపరిచాను అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చాలా బాగా అనిపించింది. ఇదండి మా వీడియో. మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అందరికి కూడా వాయనం ఇచ్చిన తర్వాత చక్కగా భోజనం చేసేసామన్నమాట అందరము కలిసి. మంచిగా అయితే మంచిగా వచ్చింది కదా. నేను అందుకే ఇగో పెద్ద పెద్ద చీరలు కడితే ఇస్తున్నాము వాయిన కూర్చుకుంటాడు, ఇస్తున్నాము వాయిన కూర్చుకుంటాడు, ఇస్తున్నాము వాయిన కూర్చుకుంటాడు. కవర్ ఇట్లా అక్కడనే చూస్తుందట అమ్మవారు.
చిన్న పెద్ద అట్లా ఇలా మొత్తం సర్ఫేస్ పడిందా తెలుసా? మళ్ళీ కడుగుతా కానీ అది అది లేదు కదా మొన్న కడిగినా కానీ ఎంతైనా అంగడి దాన్నే పెడతాయి ఇక మళ్ళీ మళ్ళీ కొనరా అవి మనం కొన్నా కానీ మనం పెట్టుకోము